కనుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకై జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. ఈ జీవధ్వని సందేశాలు వీక్షిస్తున్న మీకు ఈ జీవం గల దేవుని యంత్రం పక్షాన మీకు నా వందనాలు. ఈ కార్యక్రమం ముందుగా ఒక పాట విని ఆలకిద్దాం. కాలమంతా నీ కృపను గూర్చి పాడెదను. నా జీవిత కాలమంతా నీ కృపను గూర్చి పాడెదను. నీ కృపా 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 నీ కృపా. ఇశ్రాయేలీలకెదురైన ఎర్ర సంద్రము చీల్చినది నీ కృపా. ఇశ్రాయేలీలకెదురైన ఎర్ర సంద్రము చీల్చినది నీ కృపా. ఈ బంధుల కొలిమిలోను నన్ను కాచినది నీ కృపా. ఈ బంధుల కొలిమిలోను నన్ను కాచినది నీ కృపా. నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా. ఈ సమయంలో మా డాడీ అయిన జాన్సన్ పాస్టర్ గారు దేవుని సందేశాన్ని ఇస్తుండగా చక్కగా ఆలకిద్దాం. ఈ సమయంలో మా డాడీ అయిన జాన్సన్ పాస్టర్ గారు దేవుని సందేశాన్ని ఇస్తుండగా చక్కగా ఆలకిద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ చెప్పండి. గడిచిన రోజున ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. దుప్పి అంశం పేరేం చెప్పండి? దుప్పి. 42వ కీర్తన మొదటి వచనం మరొకసారి చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు దుప్పితో పోల్చుకుంటున్నాడు. ఎందుకు దుప్పితోనే పోల్చుకుంటున్నాడు? సింహంతో పోల్చుకోవచ్చుగా, వేరే వేరే జంతువులతో పోల్చుకోవచ్చుగా, మరి దుప్పితో ఎందుకు పోల్చుకుంటున్నాడంటే దుప్పికి కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయని చెప్పాం. ఒక్కొక్క అంశాన్ని ఇప్పుడు మీకు చెప్తా. నెంబర్ 1, దుప్పి పవిత్రమైన జంతువు. రెండోది, దుప్పి వేగముగా పరిగెత్తుతుంది. మూడోది, దుప్పి సాధువైన జంతువు. నాలుగోది, దుప్పి గంతులు వేసేది. ఐదోది, దుప్పి ఆకాశ మండల వైపు ఎదురు చూసే అనుభవం కలిగింది. ఆరోది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఏడో విషయం చెప్తున్నాను. దుప్పి ఓపిక కలిగిన జంతువు అంట. ఏముంది దీనికి? ఓపిక. దుప్పికి ఏముందంట? ఓపిక.
ఓపిక ఎక్కువ దానికి. నీకుందా ఓపిక? మనకు లేనిదే అది. కొంతమందికి వచ్చేసిద్ది బీపీ. ఓపికూడదు కానీ బీపీ మాత్రం వచ్చేసి సురువున అవయవాలకు వచ్చేసిద్ది బీపీ. నీకు ఓపిక ఉంటే బీపీ ఉండదు. ఆ సంగతి నీకు తెలుసా? నీ కనుక ఓపిక ఉందంటే బీపీ ఉన్నట్టే. కనుక ఈ జంతువుకి ఏముంది? ఓపిక. ఎంత ఓపిక తెలుసా జంతువుకి? సంవత్సరానికి 5,000 కిలోమీటర్లు ప్రయాణం చేసిద్ది. సంవత్సరానికి 5,000 కిలోమీటర్లు పరిగెత్తుతూనే ఉంటుంది, నడుస్తూ ఉంటుంది, పరిగెత్తుతూ ఉంటుంది. సంవత్సరానికి 5,000 కిలోమీటర్లు నడిచిద్ది, ప్రయాణం చేసిద్ది. తన జీవితాంతం చనిపోయేంత వరకు లెక్కలు కడితే 3,90,000 మైళ్ళ కిలోమీటర్లు అది ప్రయాణం చేసిద్దట. ఎంత ఓపిక దానికి? ఏమంటే ఎంత ఓపిక? మందిరం పక్కన ఉన్నా మనకు ఓపిక ఉండదు. ఓపిక. ఎంతో దూరం నుంచి వస్తున్నారు దేవుని మందిరానికి. ఓపిక. అమ్మాయి ఓపిక ఉండాలి నీకు. కొంతమంది కూడదు. ఈ తుప్పుకి ఎంత ఓపిక అంటే సంవత్సరానికి 5,000 కిలోమీటర్లను ప్రయాణం చేసిద్ది. తన జీవితాంతం అంటే చనిపోయేంత వరకు లెక్క కడితే 3,90,000 మైళ్ళు ప్రయాణం చేసిద్దాం. అంత ఓపిక ఎక్కడ చూసింది మనిషికి? ఇప్పుడు 90 సంవత్సరాలు ఉన్న ఆ ముసలావిని కూడా తన పని తాను చేసుకుంటా ఉంటుంది. ఎంత ఓపికండి ఏమిటండి అంటారు. 30 సంవత్సరాల మనిషి అమ్మ అయ్యా అన్నాడు మేము చేపెట్టుకుని ఉంటుంది. ఎంత ఓపిక? 90 సంవత్సరాల మనిషి ఏమి లేచి పరిగెత్తుకుని నీళ్ళు తెచ్చుకొని బట్టలు ఉతుక్కుంటా ఉంటుందా మనిషి? 30 సంవత్సరాల మనిషికి లేకపోవడం కష్టమే, కూర్చోవడం కష్టమే. తినమంటే ఆయాసంతో తింటది. మళ్ళా తిని తగ్గించవచ్చుగా. ఆయాస పడతానే తిడతా కానీ తిని మాత్రం తగ్గదు. పని చేయమంటే మాత్రం లేటు. అదివరకు పాతకాలంలో 12 మందిని 18 20 మందిని కనేవాడు. ఏమంటే 20 మందిని కన్నా 10 మందిని కన్నా హుషారుగా చేస్తుండేవాళ్ళు. ఈనాడు ఇద్దరు కట్టేనా ఏం చేస్తాం పని? అబ్బా వాళ్ళిద్దరికి చేసేలేక ప్రాణం తాక్కొస్తుంది. ఏమి లేదు, నీకేం లేదు, ఓపిక లేదు నీ దగ్గర. ఓపిక నచ్చింది సీరియల్ దగ్గర కూర్చొని చూడమని అబ్బో ఏ ఓపిక వచ్చితే నీ ఓపిక బాగుండు. కానీ పిల్లవాడికి అన్నం కూడా పెట్టం స్కూల్ నుంచి వచ్చినోడికి. అలాంటి విషయాలు చూడండి. ముసలమ్మ ముచ్చట్లు ఆడమనండి, కూర్చొని నలుగురు కూర్చొని ఆడమనండి, ఆలుగురు చేలగురించి అబ్బో ఏ ఓపికలే నీ ఓపిక బాగుండక. వీటి ఓపిక ఎక్కువే. దుప్పుకి అలాంటి పనికి మన చూడే తిరగదు అది. ఎక్కడ నీటి వాగులు కనపడితే అక్కడికి పరిగెత్తుతూనే ఉంటుంది అది. అదే అయ్యో వా ఎంత ఓపిక అండి. అందుకే కోరా కుమారులు అంత ఓపిక నాకు కావాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ఆరాధించడానికే. దేవుణ్ణి ఆరాధించడానికి ఓపిక కావాలి, శక్తి కావాలి. శక్తి కావాలి, నీకు ఓపిక కావాలి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 26వ వచనం చదవండి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆమేన్. నరులు ఆశ కలిగి యెహోవా ఇచ్చే రక్షణ కొరకు ఓపికతో ఉండాలంట. ఆమేన్. ఆయన రక్షణను అనుభవించడానికి ఓపిక కావాలి. కొంతమంది ఓపిక ఉండదు, ఓరకనే మాట్లాడుతూ ఉంటారు. ఓపిక పట్టరా ఓపిక పట్టరా ఓపిక పట్టు. హాస్పిటల్ కాడికి వెళ్తే లైన్ చాలామంది ఉన్నారు అనుకో, వెళ్తావా గబా గబా ఓపీ రాయించుకొని నేను పొరపాటును లోపల నీ నెంబర్ వస్తే పిలుస్తాడు. దానికోసమైతే ఓపిక పడతావు. దేవుని మందిలో కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకున్నాను ఓపికూడదు, వాక్యం విన్నాను ఓపికూడదు, దేవుని సన్ని ఉన్నామన్నా ఓపికూడదు. కానీ ఇక్కడ అంటాడు నరులు ఆశ కలిగి దేని కొరకంట? దేవుడిచ్చే రక్షణ కొరకు ఓపిక కలిగి ఉండండి. హల్లెలూయా. ఆయన నీకు రక్షణ ఇవ్వాలంటే, కాపుదల ఇవ్వాలంటే నీకేముండాలా? చెప్పాలా? ఓపిక ఉండాలి. ఆమేన్. ఓపిక ఎప్పుడు వచ్చింది అంటే దేవుని వాక్యం మీద నువ్వు ఆశ పెట్టుకున్నప్పుడు. ఆమేన్. ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకుని, ఆయన న్యాయ విధుల మీద ఆశ పెట్టుకుని ఉంటే నీకు ఓపిక వచ్చింది. నీకు ఓపిక వచ్చిందంటే రక్షణ వచ్చింది. రక్షణ వచ్చిందంటే కాపుదల వచ్చింది. ఆమేన్. మరి ఎందుకు కాపుదల రావట్లేదు? ఎందుకు రక్షణ రావట్లేదంటే నీలో ఉన్న ఓపిక నశించిపోయింది. కనుక ఓపిక కలిగి ఉండాలి మనం. ఆమేన్.
లోకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం చదవండి. మంచి నేల నుండు విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఆమేన్. అక్కడ చూడండి, మంచి నేల బండి విత్తనాలు. అలాగే మనం కూడా ఉండాలంటే వాక్యం విని, జాగ్రత్త వినాలి. వాక్యం వింటే ఎలా వినాలి? ఓపికగా వినాలి వాక్యం. వాక్యం విని నీవంట ఫలిస్తావంట. ఆమేన్. ఓపికతో వాక్యం వింటే ఏం ఫలిస్తావు? ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు, ఆశీర్వదింపబడతావు. కనుక నీకు ఓపిక కావాలి. నీకు రక్షణ కావాలంటే ఓపిక కావాలి. నువ్వు ఫలించాలి అన్నా, అభివృద్ధి పొందాలన్నా, ఆశీర్వాదాలు పొందాలన్నా నీకేముండాలి? ఓపిక ఉండాలి. దుప్పికి ఉన్నది అదే. ఏంటది? ఓపిక. అందుకే కీర్తనకారులు అంటారు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఆశపడుతుంది అంటే అర్థం ఏంటంటే ఈ దుప్పికి ఓపిక ఉంది. ఓపిక ఉంది కనుక ఆశపడుతుంది. ఓపిక ఉంది కనుక అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాం. ఇన్ని కిలోమీటర్లు వచ్చి దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటే నువ్వు ఫలిస్తావు. ప్రైజ్లా. వాక్యాన్ని ఓపికతో ఉండి నీ హృదయంలో భద్రపరుచుకుంటే నువ్వు ఫలిస్తావు. ఫలించావంటే అర్థం ఏంటంటే ఆశీర్వదించబడ్డావు, అభివృద్ధి పొందుతావని అర్థం. నీ జీవితంలో, నీ కుటుంబంలో అభివృద్ధి కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా నీకు ఉండవలసిన లక్షణం ఒకటి ఉంది. ఏంటి చెప్పండి? ఓపిక. ఆమేన్. ఆ ఓపిక ఉందా? ఆ ఓపికకి జీవించు. దేవుని సన్నిధిలో ఓపిక ఉంటే నువ్వు ఫలిస్తావు. ఆమేన్. మరొక లేఖను చదువుకుందాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. చూసారా? సత్క్రియను ఓపికతో చేయాలంట. ప్రైజ్లో ఏ క్రియ? సత్క్రియ. ఓపిక ఏ విషయాలు ఒప్పుకున్నాలో చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. సత్క్రియ అంటే, సత్ అంటే మంచి, క్రియ అంటే పని. మంచి పనులు చేయటానికి ఏముండాలంట? ఓపిక ఉండాలి. ఉందా? అసలు మంచి పనులు చేయటమే కష్టమైపోయిన పనిది. ఇక ఓపిక ఎక్కడ చేస్తాం చెప్పండి? మంచి పనులు చేయటానికి ఓపిక కలిగి ఉండాలి. ప్రైజ్లా. హల్లెలూయా. నువ్వు చేస్తున్నావా? మంచి పని ఏంటి చెప్పండి? అడుక్కునేవాడు వచ్చి అడుక్కున్నాడు అనుకో, అమ్మా కొద్దిగా అన్నం పెట్టమ్మా. అటు వెళ్ళిరాయా ఆట. ఇటు వెళ్ళి రావాలా? అటు వెళ్ళి మళ్ళీ నీటిని ఎత్తుక్కుంటూ వస్తాడు. ఒకళ్ళు వచ్చాడు అనుకో, మళ్ళీ అటు వెళ్ళి రాయా అంటాం. ఏడద్ద నీకు ఓపిక? ఆ వచ్చినోడికి ఉంటే అంత అర్థం పెట్టు. మళ్ళీ అటు వెళ్ళి రాయా అంటది అప్పులోలాగా. అటు వెళ్ళి వచ్చేది దేవుని పని చేయటమే మంచి పని. హల్లెలూయా. దేవుడు నీకు అప్పగించిన పని ఉందే, ఆ పని చేయటమే మంచి పని. అది నువ్వు ఎలా తెలుసా? ఓపిక చేయాలి. దేవుని పని చేస్తున్నావా? దేవుని పరిచర్య చేస్తున్నావా? ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించావు? అది దేవుని పని. అది నీ ద్వారా ఒక్క ఆత్మైన దేవుని మందిరానికి నడిపించబడ్డారా లేదా? దేవుని పని నిల్లైపోయింది. నీ జీవితంలో నువ్వు రావటమే కష్టమైపోయింది, నువ్వు ఓపికతో కూర్చోవటమే కష్టమైపోయింది. కానీ ఓపికతో నువ్వు దేవుని పని చెయ్యాలి. ఆమేన్. నీతో పాటు మార్కెట్కి తీసుకెళ్ళటం కాదు, నీతో పాటు షాపింగ్కి తీసుకెళ్ళటం కాదు, నీతో పాటు ఫంక్షన్కి తీసుకెళ్ళటం కాదు, నీతో పాటు దేవుని మందిరానికి తీసుకురావటమే మంచి పని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పు, ఈ వారం మొదలుకొని చెప్పు, మంచి పని చేయటం మొదలుపెట్టే రోజున ఓపికతో చెయ్యి. అమ్మాయి రమ్మనండి, రాదు. మళ్ళా రమ్మనండి, రాదు. మళ్ళా చూపుతానే ఉండండి, మందిరానికి రమ్మని. అది ఓపికతో చేయటం. ఏంది ఓపిక? అదా ఎన్నిసార్లు చెప్పి రాస్తావు, మనకెందుకులే అనుకోబాకండి. ఓపిక నశించకూడదు, ఓపిక ఉండాలి. హల్లెలూయా. ఓపిక కలిగి ఉండు. ఓపికతో నువ్వు గనక దేవుని పని చేయగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. ఆమేన్. చూడక్కడ ఆదరణ కొరకు, వాళ్ళు ఆదరించబడే దాని కొరకు శ్రమల కూడా ఓపికతో భరిస్తున్నారట. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఏదంట? శ్రమలు. ఇప్పుడు శ్రమలు ఎన్నదగినవి కాదు. మనం పొందుకోబోయే ఆ బహుమాన విషయం మనం పోల్చుకుంటే, దేవుడిచ్చే బహుమాన విషయం మనం పోల్చుకుంటే ఇప్పుడు శ్రమలు ఎన్నదగినవి కాదు. ఇక్కడ దైవజనులు అంటారు, మేము పొందే ఆదరణ విషయమై ఇప్పటి శ్రమలను మేము ఓపికతో సహిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని రాజ్యం కొరకై, పరలోక రాజ్య ప్రవేశం కొరకై ఇప్పటి కాల శ్రమలు వెళ్ళతగినవి కాదు. శ్రమను ఓపికతో భరించండి. శ్రమలు వచ్చిన, బాధలు వచ్చిన, కష్టాలు వచ్చిన, ఇబ్బందులు వచ్చినా ఓపిక కావాలి. ఎప్పుడు తీరుతాయండి మా శ్రమలో, ఎప్పుడు తీరుతాయి మా బాధలో అని అనకూడదు. ఓపిక. ఏం కావాలి? ఓపిక. ఒక మామిడి చెట్టుని నాటామనుకో, నాటంగానే ఎదిగిద్దా? నాటితే సరిపోయిద్దా? దానికి ఏం చేయాలి? నీరు పోయాలి. జంతువుల నుంచి కదిలీకుండా దానికి చుట్టూ వేయాలి, కంచేయాలి. దాన్ని ఎంతో జాగ్రత్తగా ఓపికతో చూసుకొని చక్కగా నీళ్లు వేసుకుంటూ పోతా ఉంటే పెరిగే టైంకి పెరిగి పళ్ళు ఇచ్చిద్ది. ఆమేన్. అట్లానే ఓపిక ఉండాలి. నీకు కూడా ఓపిక ఉండాలి. శ్రమలు రాగానే, బాధ రాగానే దేవుడు మాకేం చేశాడు అని చెప్పేసి మందిరం మానుకుంటే ఓపిక, నీ ఓపిక వల్ల ఆదరించబడాలంటే నీ శ్రమల విషయమై నువ్వు ఓపిక కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గొంగల పురుగు కూడా శ్రమే. గొంగల పురుగును ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు చీచా నీ బతుకు అనవసరం అన్నా సరే గొంగల పురుగు తిన్నగా వెళ్తా ఉంటుంది. అసహ్యంగా ఉంటుంది గొంగల పురుగు. ఎవరు ఇష్టపడరు. కానీ అది మౌనంగా ఓపిక పెట్టి ఉంటుంది. ఉండండిరా మీ దగ్గరకు వస్తే తూచి అంటున్నారు, తోసేస్తాన పక్కి. నన్ను పట్టుకోవటానికి మీకు సమయం వచ్చింది, అయినా మీకు నేను దొరకను. ఆమేన్. కొంతకాలానికి గొంగల పురుగు సీతాకోక చిలుకగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు దాన్ని పట్టుకుందామని వెళ్తుంటే దొరికిద్దా? దొరకదు. దానికోసం ఎంత ప్రయాసపడి దొరకదు. నీవు కూడా శ్రమను ఓపికతో భరిస్తే అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఇప్పుడు నీ బ్రతుకు గొంగల పురుగులాగానే ఉండొచ్చు, శ్రమలు అలానే ఉండొచ్చు. ఓపిక కలిగి ఉండో. గొంగల పురుగు సీతాకోక చిలుకగా మారినట్లుగా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే కోరా కుమారులు దుప్పి నీటి వంగల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అని ఆ దుప్పికున్న ఓపిక నాకు ఇవ్వు నాయనా అని ప్రార్థన చేస్తున్నారు. మరొక వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిలకబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమును ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. ఆ వాక్యములో మన ఎదుట ఉంచబడిన పందెప రంగములో ఓపికతో పరిగెత్తాలంట. ఆమేన్. ఏమండాలి? పరిగెత్తటానికి ఓపికతో ఉండాలి. నువ్వు ఓపికతో పరిగెత్తితే ఆయన నీకు బహుమానమనే ఆశీర్వాదం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు చెప్పండి? 52 ఆదివారాలు. 52 ఆదివారాలు రావటానికే నీకు ఓపిక లేదే. ఎలా బహుమానం పొందుకుంటావు? ఎలా ఆశీర్వాదం పొందుకుంటావు? పందిపు రంగంలో ఓపికతో పరిగెట్టు. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఓపికతో రా. కూర్చున్న విషయంలో ఓపికతో ఉండు. ప్రార్థించే విషయంలో ఓపిక కలిగి ఉండు.
పంది ప్రాంగణంలో ఓపికతో ఉంటే ఆయన నీకు విశేషమైన బహుమానాన్ని ఆయన నీకు కలుగు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పంది ప్రాంగణంలో ఓపిక కలిగి ఉన్నట్లయితే దేవుని రాజ్యానికి నువ్వు వారసురాలుగా అవుతావు. వాక్యం చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూచుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. ఆమేన్. చూసారా, రైతు ఏ విధంగా అయితే వర్షం కొరకు ఓపిక చూసి పంట పండించే వరకు ఓపిక ఉంటాడో అలానే మీరు కూడా ఆయన రాకడ కొరకు ఓపిక కలిగి ఉండండి. హల్లెలూయా. ఇప్పుడు మనకు అది అవసరం. ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ ప్రాణం కూడా ఆశపడగలిగితే ఓపిక వస్తుంది. హల్లెలూయా. దుప్పి ఏ విధంగా ఓపిక కలిగి ఉంటుందో ఆ ఓపిక నువ్వు కలిగి ఉండాలి. ఆయన రాకడ కొరకు ఎదురు చూడగలిగి ఉండాలి. ఆయన రాకడ కొరకు ఓపికతో ఉండాలి. ఓపికతో ఉంటే ఓపిక నీ జీవితంలో ఆశీర్వాదానికి తీసుకుని వెళ్ళింది. కనుక నీ జీవితం ఏమన్నా తెలుసా, ఓపిక ఉండాలి. ఆమేన్. ప్రభువుని అంగీకరించి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్న నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న నీ జీవితంలో నీకు ఓపిక తక్కువ. కొంతమందికి ఓపిక తక్కువే, ఎక్కువ ఉండగా. కనుక మనం ఓపిక కలిగి ఉండాలి. భర్త పట్ల భార్యకి ఏముండాలి? ఓపిక. భార్య పట్ల భర్తకి ఏముండాలి? అది లేకపోతేనే బీపీ వచ్చేది. నీకు ఓపిక లేకపోతే పిల్లల్ని కొడతావు, భర్తని కొడతావు. ఓపిక ఉండాలి నీకు. వాక్యం వింటున్నావు, ఓపిక ఉండవు. ఎందుకమ్మా ప్రార్థనకి వెళ్తావు నోరేసుకుని అట్టరుతావింది అంటారు. సరే, వాళ్ళు అంటారా? ఎందుకమ్మా గుడికి వెళ్తావు నోరేసుకుని అంటారా? అంటారు. నీలో ఓపిక ఉందనుకో, ఆహా నేను అన్ని తిట్లు తిడతాను మెదలకుండా ఉందిగా, ఓపిక ఎక్కువ అనాల. ఆమె నిన్నేమంటున్నారు? నువ్వు దుప్పిగా అయితే నీకు ఓపిక ఎక్కువే. హల్లెలూయా. నువ్వు తోడేలువైతే ఓపిక తక్కువే. అమాంతంగా మీద కోరిక అవతల పెట్టి తర్వాత సంగతి. నువ్వు తోడేలుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? నువ్వు దుప్పిగా ఉండాలి. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటాడు, దుప్పికి ఓపిక ఎక్కువ కనుక ఓపిక కలిగి ఉండు. ఆ రక్షణ కొరకు ఓపిక పట్టు, ఆయన కొరకు ఓపిక పట్టు. పంది ప్రాంగంలో ఓపిక పరిగెత్తు. నీ జీవితంలో గొప్ప ఓపిక నీకుంటే గొప్ప ఆశీర్వాదాలు నీకున్నట్టే. అందుకే కీర్తనకారుడు దుప్పితో పోల్చుకుంటున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఎందుకు దుప్పితో పోల్చుకున్నాడు తెలుసా? నెంబర్ 1, దుప్పి పవిత్రమైన జంతువు కనుక నేను పవిత్రంగా ఉండాలి. రెండోది, దుప్పి వేగముగా పరిగెత్తింది కనుక నువ్వు కూడా దేవుని సన్నిధికి వేగముగా రావాలి అని అర్థం. మూడోది, దుప్పి సాధువైన జంతువు కనుక నీవు కూడా సాధువుగా ఉండాలి, మృదువుగా ఉండాలని చెప్పావు. నాలుగోది, దుప్పి గంతులు వేయగలిగింది కనుక దేవుని సన్నిధిలో నీవు కూడా గంతులు వేయగలిగి ఉండాలి. ఐదోది, దుప్పి ఎదురు చూసిద్ది మేఘాల కొరకు, ఫ్రెష్ వాటర్ కొరకు కనుక నువ్వు కూడా దేవుడి కొరకు ఎదురు చూడాలి అని చెప్పావు. ఆరోది, దుప్పి ఆశపడిద్ది కనుక నువ్వు కూడా దేవుడి కొరకు ఆశపడాలని చెప్పావు. ఏడోది, దుప్పి ఓపిక కలిగి ఉంటుంది కనుక నీవు కూడా ఓపిక కలిగి పండితరంగంలో పరిగెత్తితే విశేషమైన ఆశీర్వాదాలు దేవుడిని కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుకనే కోరా కుమారుడు దుప్పితో పోల్చుకుంటున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అంటే. అమ్మాయి కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దుప్పి గురించి శ్రేష్టమైన విషయాలు మనం ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. కనుక కోరా కుమారులకు మీరు కూడా
దుప్పి వలె ఉంటారని ఒక తీర్మానం చేసుకొని మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. అందరు తల్ల వచ్చండి, కళ్ళు మూయండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధాన్ని గలవారి పాదాలకై స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నదికై నీ వందనాలు ఆయన. ఒక్కొక్క విషయాన్ని మాతో తేటగా మీరు మాట్లాడుతూ వచ్చిన విధానానికి నీకు స్తోత్రాలు. ఎంతమంది బలహీనతో బాధపడుతున్నారు, ప్రతి బలహీనతని నో టచ్, ప్రతి మైగ్రేన్, ప్రతి స్పాండైటిస్ ప్రభావం, ప్రతి అటైటిస్ నో టచ్, ప్రతి హెచ్ఐవి పేషెంట్ ప్రతి క్యాన్సర్ గట్ల మాయమైపోయాడు గాకరాన్ని తప్పిస్తున్నా, ప్రతి అల్సర్, ప్రతి బీపీ, ప్రతి షుగర్ నార్మల్ రిపోర్ట్లు వచ్చి గాక రాత్రి బాబాలాబా శిఖరాలాబాచ్ గుండు చదువులను బాగు చేసి గుండు బాధితులు విడిపించిన ప్రభావ, ప్రతి మోకాలు, ప్రతి నడువులో ఇప్పుడే ప్రతి కంటి చూపును తేటపరచని ప్రభావ, ప్రతి థైరాయిడ్ సమస్యను విడిపించి, ప్రతి చేతబడి చీకటి చెప్తే పీడించబడి ప్రతి కుటుంబం ఇప్పుడే నో టచ్. ఉద్యోగం దయచేసి చేస్తున్నా, చదువులతో మెసేజ్ కలిగించి నీ బలమైన కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరిని బలమైనతో అభిషేకించి ప్రతి రోగి నుంచి, ప్రతి సమస్య నుంచి విడిపించి ప్రతి ఒక్కరిని రాజ్యానికి వారసులుగా మార్చమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవధని సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తున్నాయి కదా. చివరి ప్రార్థన ఏకీపించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. లక్షల మందికి సువార్త అందించడానికి, ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ భారభరితమైన ఈ పరిచర్య లక్షల మందికి సువార్త అందించడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఎపిసోడ్ ఖర్చు అవుతుంది. దయచేసి ఈ 1,000 రూపాయలు మీరు కనుక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలిగితే లక్షల మంది జీవితాల్లో మీరు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడతారు. కనుక దయచేసి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. ఈ సందేశాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా జీవం గల దేవుని మందిరం, శారదా కాలనీ, 29వ లైన్ చివర, గుంటూరు 2. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నంబర్ 8008886257. మీకు నా వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ ఎన్ జాన్సన్, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 00001014.